చెప్పు డాడీ. మన ఊరు పెద్దిరెడ్డి రాజారాం గారు అమ్మాయి శ్రీలక్ష్మి అక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టు. అమ్మాయి లక్షణం ఉంది, మంచి సంబంధం. ఈరోజు అమ్మాయి నేను మీట్ అవుతుంది, వెళ్ళి కలిసి మాట్లాడుకుని పెళ్లిపేటలు ఎక్కేలా చూడన్నా. సరే. ఇంటికి వెళ్తే నాన్న పెళ్ళి అని దొబ్బేస్తున్నాడు. ఆఫీస్కి వెళ్తేనేమో ఆ ఇచ్చారు కూడా నా మీద ఎక్కేస్తున్నాడు. దీని అమ్మ జీవితం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రావూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. భర్త సీరయ్యను భార్య ధనమ్మ కరెంటు వైరుతో గొంతు బిగించి హతమార్చింది. ధనమ్మతో పాటు ప్రియుడు కళ్యాణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు వెల్లడించిన వివరాలు ప్రేమ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. భర్తలను టార్గెట్ చేసి భార్యను చంపటం ట్రెండింగ్ గా మారింది. పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తలను మట్టుపెట్టే ప్లానింగ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపగా తాజాగా మన రాష్ట్రంలోని గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్ ను కిరాయి హంతకులతో భార్య ఐశ్వర్య చంపించడం కలకలం రేపింది. ఇక తన ప్రేమకు అడ్డు వస్తుందని 10వ తరగతి విద్యార్థిని తల్లిని ఉలిక్కి పడేలా చేసింది. మహిళలు ఎందుకు ఇలా మారుతున్నారు? ఊరు దీనమ్మ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇవి వస్తున్నాయేంట్రా? నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే మన చౌకి ఆహ్వానం పలికినట్టే. నాకు ఆహ్వానంతో ఆహుతి అవ్వాలని లేదు. అందుకే ఇలా వెళ్ళి అలా సైడ్ అయిపోతా. చేసుకో, సాఫ్ట్వేర్ అంట కదా, సైలెంట్గా వేసేస్తుంది. నీకు దన్నరావు బాబు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. వెళ్ళు, డోలు తిరిగిపోద్దురా నీకు. వెళ్ళు. హెయిర్ పోతుంది, పొట్ట కూడా వచ్చేలా ఉంది. నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది. అలాగే వాళ్ళకు పాపన బాబుని ఇస్తామనుకో, అమ్మ హ్యాపీ, నాన్న కూడా హ్యాపీ. అలానే చిరకాల కోరిక కూడా తిరిగిపోయినట్టు ఉంటుంది. తేడా వస్తే హనీమూన్లో శవమే కనిపిస్తా. బీ కేర్ఫుల్ మిత్రమా. పాపన నీటి నా కూడా ఎక్కడికో వెళుతున్నట్టున్నారా? పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు లేదు, ఏదో దినానికి వెళ్తున్నట్టు ఉంది. ముందు ఆ డ్రెస్ మార్చు. వీడు చెప్పింది కూడా నిజమే. పర్ఫెక్ట్. సరే మరి నేను వెళ్తానా, టైం అవుతుంది. నీ దినానికి ఇంకా టైం ఉందిరా, కంగారు పడుకో. జాతకాలు వచ్చాయి, వెళ్ళు మరి. ఆడి ఖాళీగా ఉన్నాడు, ఆడి దగ్గర పోతాం. ముక్కాబులా లైలా తమ్మి, 7 పునుగులు దొరుకుతాయి. ఎక్కడి నుంచి వచ్చావురా? మీ దాంట్లో కదా. అవును. ఏదో సార్ గుంజుకో. నాదేడు ఇరుకునా తెలీదు.
అయితే తెలుసుకో. నీ పెచ్చ ఏంటమ్మో ఏం చెప్తావా? ఏం కనిపించలేదేటి? పెట్టడం మర్చిపోడేమో. ఏయ్ పూరి బండ్లకి మస్తుగా ఉంది. మన నోటి పని చెప్తే పోలా? బరాబర్ ఇంగ్లీష్ పోయి. అబ్బా సాయిరామ్. హాయ్ పోరి, ఏంది మళ్ళీ గిట్ల వచ్చినావు? పునుగులు తిన్నాక వచ్చినావా? ఎందుకు అవుతున్నావు? నేను చెప్పినా కదా ఇంగ్లీష్ పోరని, తెలుగు సమజ్కాలే. హాయ్ ఐ మాది అంబర్పేట్. ఆది అది పోలా? పక్కా గోదావరి గోడకేసి కొట్టి చంపేస్తా. గోడకేసి కొట్టేద్దంట. చూసుకో మరి, కొత్త కాన్సెప్ట్ అనుకుంటా. వేస్తారు. నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ నువ్వే. చాలా ఇంకోటి కావాలా? దీని తల్లికి ఇది పూజం లెక్క ఉంది. ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కాదు, ఖచ్చితంగా ఈ అమ్మాయి అయితే కాదు, ఈ అమ్మాయి కాదు, కాదు 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 ఈ అమ్మాయి కాదు రే. హలో శ్రీరామ్ గారు. కాదు 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 హలో. ఏంటి కళ్ళు మూసుకున్నారు? ఓ, వైలెన్స్ అంతగా చూడలేరా? గోదావరి అన్నారు, మీరు చూస్తే అన్ని గోదావరిలోనే పెట్టొచ్చినట్టున్నారు. మీది ఈస్టే కదా? మేడం పక్క గోదావరి కుర్రోనండి. ఏదో డిగ్నిటీ కోసం సైలెన్స్ అంతే, లేదంటే మన వాళ్ళు తేడాలు కట్టేస్తారండి బాబు. ఓకే, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అవన్నీ అచీవ్ చేయాలంటే నాకు ఒక 8 months పడుతుంది. అప్పుడు నాకు పెళ్ళి ఓకే. ఏంటిది, నేను ఇంకా ఓకే చెప్పలేదు, అప్పుడే పెళ్ళి అనేస్తుంది. కనీసం నచ్చిందని కూడా చెప్పలేదు, డైరెక్ట్ పెళ్ళికి వెళ్ళిపోతుంది. దీనికి బాగా గోరోజనం ఎక్కువ అనుకుంటా. గోరోజనం కాదరా, బొలుపు ఎక్కువ. సర్లే, ముందు ముందే ఉండదు, చూద్దాం ఒకసారి. శ్రీరామ్ గారు, ఏంటి అప్పుడే పెళ్లి డ్రీమ్లోకి వెళ్ళిపోయారా? ఏం లేదండి, మన ఈస్ట్లో అమ్మాయిలు ఇంత స్పీడ్గా ఉన్నారా ఏంటని ఆలోచిస్తున్నా అంతే. తప్పేముంది? స్పీడ్గా ఉండడం తప్పు కాదు, తప్పులు చేయడంలో స్పీడ్గా ఉండడం తప్పు. అవునవును, అది నిజమే. హలో, చెప్పు. డ్రమ్స్ అండ్ సిమెంట్ కావాలి, వీలైతే ఒక కట్టర్ కూడా. అవును, మన కుక్కర్ ఆర్డర్ పెట్టాను, వచ్చిందా? ఓకే. నీ కొందర రే, నీ కొందర I'll go to washroom. చెక్కేస్తారా రే. అసలు పెళ్ళిప్పుడు రైట్ డెసిషన్ అంటావా? అమ్మాయి బాగుంది, నాన్నేమో ఇంకా పెళ్లి సమయంలో చూడడం చెప్పేశాడు. తమ్ముడిని నెల ఒంటరిగా ఉంచడం ఇష్టం లేదు నాకు. నువ్వేమంటావు చెప్పు? చావుగా టికెట్ వేసుకోవాలనుకుంటున్నా. చూసుకో మరి, అమ్మాయి బాగుందని కకృతి పడ్డావు అనుకో, విన్నావుగా, కుక్కర్ అంట, కిచిడి అయిపోతావు. అందరూ అలా ఉంటారేంటి? అదంతా ఓకే, కానీ కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. బేబీ అంట, ఎవరై ఉంటారా? బిగ్ బ్రో అనుకుంటా. చూసుకోరా అయ్యా, డ్రమ్ము సిమెంట్ అంటుంది. ఇప్పుడే లేపేస్తారు, పెళ్ళేకి లేపేస్తారు. అట్లీస్ట్ అంత్యక్రియలకి ఆస్కారం ఉండాలి చూసుకో. ఆపరా నెట్టు నా కొడక.
బూతులు వచ్చేస్తున్నాయి. ఇలా ఆలోచించే 30 ప్లస్లోకి వస్తాను. ఇంకా ఎన్ని రోజులు రా నాకు ఇలాగా? నాకంటూ కళ్ళు ఉండవా? చెప్పు చెప్పు. కళల కోసం కాలంలో కలిసిపోదాం అనుకుంటున్నా. చూసుకోమని. సరే కానీ వచ్చేస్తున్నా అమ్మాయి. ఉంటా, బాయ్. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. నీకు సావేరా, సావే అని కొడతా. ఏంటండి చేయి చూపిస్తున్నారు? ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారా? వచ్చాడండి. ఆడు పెద్ద ఎదవండి బాబు. నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు వెదవకి. నాలుగు మీద మచ్చలుంటే నిజంగానే జరుగుతాయంట. చూసుకోండి మరి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే. మచ్చలు ఉన్నారా బాబు? ఈ ఎదవ చెప్పింది నిజంగా జరుగుతాయంటావా? సరే, ఏదో జరుగుద్ది. అడిగేద్దాం ఆ కాల్స్ కోసం, ఆ డ్రమ్స్ కోసం. మగజాత ఆనిముచ్చాన్ని చూసుకుందాం పద. ఏదైనా ఆర్డర్ చేద్దాం. యా, ఒక 5 minutes ఆగి చేద్దాం. ఓకే. ఏమైనా అడగాలా? ఏం లేదండి, అడిగేద్దాం ఆ కాల్స్ కోసం, ఆ డ్రమ్స్ కోసం. మగజాత ఆనిముచ్చాను చూసుకుందాం పద. అంటే ఒక్కటి అడగచ్చా? యా, అడగండి. మీకు పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడే చెప్పేయండి. మళ్ళీ పెళ్ళయ్యాక నా మీద మర్డర్ ప్లాన్స్ అవి వేసి నన్ను చంపేసి మీరు దొరికిపోయి జైలుకి వెళ్ళిపోయి కంటే ఇక్కడ ఆపేస్తే అంత మంచిది కదా. పైగా నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. నా ఫ్యామిలీ అంతా నా మీద ఆధారపడి ఉందండి. బాబోయ్ కొట్టదంటావా? అయిపోయింది, నీ బతుకు అయిపోయిందిరా. కట్టరతో కట్ చేస్తారంతే. ఎందుకండి అలా అడిగారు? అంటే మీరు వచ్చినప్పుడు కాల్లో మాట్లాడారు కదా, కాల్లో కుక్కర్ అంటున్నారు, సిమెంట్ అంటున్నారు, డ్రమ్స్ అంటున్నారు. కొంచెం భయం వేసింది. అండ్ ఫోన్లో కూడా ఎవరో బేబీ బేబీ అనే పేరుతో కాల్ వచ్చింది కదా. డౌట్స్ ఎందుకని ముందుగా అడిగేస్తే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కదా, అడిగేశానండి. అది అంటే బేబీ అంటే హే, వాయించుకో వేనా, నీకు బాగా సెట్ అవుద్ది, ఉపయోగపడుద్ది. ఎందుకంటే తర్వాత నువ్వు ఉండవు కదా. అంటే అది బేబీ అంటే నా చెల్లి శ్రీరామ్ గారు. అండ్ సిమెంట్ అండ్ డ్రమ్స్ అంటారా? నా పెళ్లి కోసం నాన్నగారు ఇంటిని రీమోడల్ చేపిస్తున్నారు. డ్రమ్స్ అండ్ సిమెంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ కోసం. ఇంకా కుక్కర్ అంటారా? ఇంట్లో కుక్కర్ పాడైంది, సో ఆర్డర్ పెట్టా. ఓ, నాకు తెలుసండి మీరు అలాంటి కాదని. ఏదో చిన్న డౌట్ క్లియర్ చేసుకుంటే మంచిది కదా అని అడిగేశానండి. సారీ అండి, ఏమనుకోకండి. ఓకేనా? క్లియర్ అయిందా మీ డౌట్ ఇప్పటికైనా? అంటే రీసెంట్ టైమ్స్లో న్యూ కపుల్స్ అండ్ భార్యలు భర్తలను చంపేయడం ఎక్కువైపోయినాయి కదా, అపోహ అలా ఉండిపోయిందండి. ఈ అపోహ మీది మాత్రమే కాదు శ్రీరామ్ గారు, పెళ్ళికి రెడీగా ఉన్న ప్రతి అబ్బాయిది కూడా. ఈ అపోహలన్నిటి వల్ల అమ్మాయిలందరికీ ఒక బ్యాడ్ ట్యాగ్ వచ్చేసింది. సో అందరిని అలానే చూస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా శ్రీరామ్ గారు? వాటికి కారణాలంటే ఏముంటాయండి? పాస్ట్లో లవ్ స్టోరీ ఉండడం, లేదా వేరే ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉండడం, అంతే కదా. యాక్చువల్లీ అమ్మాయిలు 2 types అండి. ఒకరు స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ ఇంకొకరు వీక్ మైండ్ సెట్. ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైనా విషయం నచ్చితే నచ్చిందని, లేదంటే నచ్చలేదని వెంటనే చెప్పేస్తారు. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ విషయంలో కూడా. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ కొంచెం తడబడినా ఇష్టముంటే ఉందని, లేదంటే లేదని చెప్పేస్తారు. అంతేకాని జీవితాన్ని నాశనం చేసుకోరు. ఇంకా వీక్ మైండ్ సెట్ అమ్మాయిలు, వీళ్ళు పేరెంట్స్ ఏం చెప్పినా తలూపేస్తారు. పెళ్లి విషయంలో అయితే అసలు మరీను. పేరెంట్స్ కొంచెం ఏడిస్తే చాలు, వాడు ముసలివాడైనా పెళ్ళికి ఓకే చెప్పేస్తారు. ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ వస్తుంది, అక్కడ మొదలవుతుంది థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం. అండ్ అక్కడి నుంచి వాడిని తప్పించాలి అంటే డివోర్స్ తీసుకోవాలి అంటే కారణం కావాలి. అండ్ ఇంట్లో పేరెంట్స్కి సమాధానం చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక
ఏమీ చేయలేక వీళ్ళని చంపే వరకు వస్తున్నారు. వీళ్ళు చంపే ప్లాన్లు వేసి హంతకులు అవుతున్నారు. దానివల్ల పిల్లలు అనాథలు అవుతున్నారు. ఈమె హంతకురాలు అవుతుంది. వీళ్ళు హంతకులు అవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకెవరో తన ప్రియుడే. వాడే పరిచయం అవ్వకపోతే తను ఎలా అవ్వదు కదా. కాదు శ్రీరామ్ గారు, తనని అర్థం చేసుకునే భర్త ఎంతమందికి దొరుకుతారు చెప్పండి? ఏజ్ గ్యాప్ ఒక పెద్ద కారణం. అంతేకాదు పిల్లలకి ఇష్టం లేని పెళ్లి మరొక కారణం. ఇద్దరిష్టాలు వేరువేరుగా ఉండడం అతిపెద్ద కారణం. వీటన్నిటికీ కారణం కేవలం పేరెంట్స్. పేరెంట్సా? అవును శ్రీరామ్ గారు, పిల్లల్ని ఏ కాలేజ్లో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సెర్చ్ చేసి ది బెస్ట్ ఇస్తారు. కానీ పెళ్లి విషయంలో ఆ లెక్క తప్పుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని పేరెంట్స్ కోసం హ్యాపీగా ఉండలేక, నచ్చిన వాళ్ళతో ఉందామంటే సమాజం యాక్సెప్ట్ చేయక, అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి థర్డ్ పర్సన్కి అట్రాక్ట్ అయ్యి హంతకులుగా మారుతున్నారు. అందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పను. కాకపోతే వీక్ మైండ్ సెట్ వాళ్ళు నో చెప్పే ధైర్యం లేక ఇంకొకరిని చంపే ధైర్యం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మెంటల్ కండిషన్ ఏ రేంజ్లోకి వెళ్తుందో మీకే వదిలేస్తున్నా. అంటే ఇక్కడ పేరెంట్స్ది తప్పంటారా? పేరెంట్స్ ఎంత తప్పుందో మన నిర్ణయం మనం చెప్పకపోవడం కూడా అంతే తప్పు. పేరెంట్స్ కూడా ఒకసారి ఈ విషయం గురించి ఆలోచిస్తే ఇలాంటివి తగ్గొచ్చని నా అభిప్రాయం. అంతే. అందరు అమ్మాయిలు మనం అనుకున్నట్టు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక శ్రీలక్ష్మి ఉండాలి. నా పేరెంట్స్కి చెప్పా, నాకు నచ్చిన వాళ్ళని కాదు మీ మనసుకు నచ్చిన వాళ్ళని చూడండి అని. దాంతోపాటు నా మనసుకు కూడా నచ్చేలా ఉండాలి అని. నా పేరెంట్స్కి మీరు అండ్ మీ ఫ్యామిలీ నచ్చింది. మరి నేను మీకు నచ్చానా శ్రీలక్ష్మి గారు? నచ్చారు. నచ్చారు కాబట్టి మీతో ఇలా హ్యాపీ స్ట్రీట్లో హ్యాపీగా నడుస్తున్నాను. అరే బామది, గీడ హ్యాపీ స్ట్రీట్లో హ్యాపీగా కొరచాట తిరుగుతుందా? వీళ్ళని చూస్తే కడుపు మంటగా ఉందిరా. ఏం చేయమంట? అలాంటిదప్పుడే బాలయ్య బాబు పుల్ వేయాలి. ఇంకా ముక్క నాకు తెలవదారా? ఆల్రెడీ పుల్ వేసిన ఇగో ఆపేస్తా. నువ్వు పనుకో, నేను కూడా పనుకుంటా. తెలుగు పండితుడు చూడు.